కనీస వేతనం ఇవ్వాలంటూ అదేవిధంగా పెండింగ్లోని జీతాలను చెల్లించాలంటూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకసారి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఏఐటీసీ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈరోజు నుంచి ప్రారంభించాం. దీంట్లో ప్రధానంగా కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఏదైతే కార్మికులు ఇక్కడ ఉన్నారో వీళ్ళు వేతనాలు, కనీస వేతనాలు లేవు. దాంతోపాటు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఆప్కాస్ ఏర్పాటు చేసాం. ఆప్కాస్లో కార్మికులను, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా దాంట్లో చేరుస్తున్నాం. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లు కమిషన్లు లేకోకుండా, కాంట్రాక్టర్లు కార్మికులను ఇబ్బంది పెట్టుకోకుండా మేము చేస్తున్నామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు ఉన్నారో వీళ్ళని ఇంతవరకు కూడా ఆప్కాస్లో చేర్చినటువంటి పరిస్థితి. ఈరోజు వేతనాల పరిస్థితికి వస్తే దాదాపుగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18,000 రూపాయలు, 16,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా ఇది పూర్తిగా అమలు కాలేదు. దాంట్లోకి సంబంధించి ఇంతవరకు 11,200 మాత్రమే వేతనము శానిటేషన్ కార్మికులకు ఇస్తున్నారు. మన సెక్యూరిటీ కార్మికులకు వచ్చి 10,000 రూపాయలు వేతనం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే కనీస వేతనాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో, ఆప్కాస్లోకి చేర్చినటువంటి పరిస్థితుల్లో, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లు పని ఒత్తిడి భారీగా పెంచేశారో, కార్మికుల సంఖ్య తక్కువగా ఉంది. ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి ఈరోజు రోగులు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మికుల సంఖ్య పెంచుకోకుండా ఉన్న కార్మికులతో చేపించుకొని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు 3 నెలలు 4 నెలలు అయినా కూడా వేతనాలు ఇవ్వరు. ఈరోజు ఆప్కాస్ ఏర్పాటు చేసి ఆప్కాస్లో ఉన్నటువంటి కార్మికులకి ప్రతి నెల వేతనం ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం 3 నెలలు 4 నెలలు అయినటువంటి ఇవ్వని పరిస్థితి. ఈ రోజుకి కూడా 3 నెలల వేతనం బకాయి ఉంది. దాంతోపాటు కనీస వేతనాలు, సుప్రీంకోర్టు చెప్పినట్టు వేతనాలు సమానవానికి సమాన వేతనం లేదు. దాంతోపాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే మన భారతదేశంలో 26,000 రూపాయలు అవసరమని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి. ఆ లెక్కలు చెప్తున్నటువంటి ప్రభుత్వాలు మాత్రం దాన్ని పాటించలేదు. కాబట్టి వెంటనే కనీస వేతనం 26,000 రూపాయలు వెంటనే ఇవ్వాలా, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం పరిష్కారం చేయాలా, దాంతోపాటు ఆప్కాస్లోకి ఈ కార్మికులందరినీ ఆప్కాస్లోకి చేర్చాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ముందుకు పోతున్నాం. ఎవరైతే కాంట్రాక్టర్లు వేతనాలు 3 నెలలు 4 నెలలు పెండింగ్ పెడుతున్నారో ఆ కాంట్రాక్టర్ని కూడా బ్లాక్ లిస్ట్లో వెంటనే పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ సంస్థ కానీ ఏం చెప్తున్నారు జీతాల గురించి అడిగితే? ఈరోజు కాంట్రాక్టర్లు మామూలుగా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే, వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నప్పుడే దాంట్లో ప్రధానంగా దాంట్లో ఉంటుంది. వాళ్ళకి బిల్లులు పడకున్నా ఏం కాకున్నా కూడా, బిల్లులు రాకున్నా కూడా, ప్రభుత్వం బిల్లులు బకాయి పెట్టినా కూడా వాళ్ళు ఒక 3 నెలల వరకు వేతనాలు వేస్తామని చెప్పి, అదనంగా మాకు బిల్లులు కాకుండా వేస్తామని చెప్పి ఎంఓయూలో వాళ్ళు ఒక పాయింట్ పెట్టారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా విస్మరించింది. ఈరోజు కనీసం ఆప్కాస్లో కూడా చేర్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాంతోపాటు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రం అంతా ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే కాంట్రాక్టర్లు ఇచ్చారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఆ విధంగా అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కాంట్రాక్టర్లు కానీ పూర్తిగా కార్మికులు విస్మరించారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే జీతాలు సకాలం చెల్లించకపోవడం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కార్మికులు? ఇప్పుడున్న శానిటేషన్కి సంబంధించి A1 సంస్థ దీన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు. సెక్యూరిటీకి సంబంధించి ఎక్స్పర్ట్ సంస్థ తీసుకున్నారు. వీరు ప్రతి నెల ఎంఓయూలో ఏం కుదుర్చుకున్నారు, ఈ 2 ప్రభుత్వంతో కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు ప్రభుత్వం బిల్లు ఇచ్చినా ఇకపైన 6 నెలలు వీరి జీతభత్యాలు మేము భరిస్తామని ఎంఓయూలో చెప్పి అగ్రిమెంట్ చేసుకొని కనీసం 3 నెలలు కూడా ఒక జీతం ఇచ్చే పరిస్థితిలో ఈ 2 సంస్థలు ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలా, తక్షణమే వీళ్ళకి బకాయిలు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలని ఈ సందర్భంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏమంటే 549 జీవో ప్రకారము శానిటేషన్ కార్మికులకి 16,000 రూపాయలు రావాలా, కానీ వాళ్ళకి ఇస్తాండేది 10,200 మాత్రమే. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక కార్మికుని పైన ఈ కాంట్రాక్ట్ సంస్థలు వీళ్ళు ఒక కార్మికుడి పైన 3,000 నుంచి 4,000 రూపాయలు అక్రమంగా వాళ్ళని దోపిడీ చేస్తూ, కనీసం దోపిడీ చేసినా సరే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా సరైన పద్ధతిలో
ఇవ్వడం లేదు కాబట్టి ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ముందర నిరసన కార్యక్రమం జరుపుతా ఉన్నాం. దశల వారీగా జరుపుతాం. మెయిన్ ఏమంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బంది. ఒక మనిషి బతకాలంటే కూడా 26,000 రూపాయలు ఉండాలని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడే కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడమే లేదు కాబట్టి దీన్ని కూడా ఖండిస్తా ఉన్నాం. ఇంకోటి ఏమంటే వీరికి 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తే వాళ్ళు ఏ విధంగా బతకగలరు? ఇతర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇటుకి రావాలంటే ఆటో ఛార్జీకి ఉండదు వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళు ఏ విధంగా బతుకుతారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే వాళ్ళకి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలా. సెక్యూరిటీలకి వాళ్ళకి రావాల్సింది 12,300 అయితే వీళ్ళకి ఇస్తుంది 9,200 మాత్రమే ఇస్తున్నారు. ఈ సంస్థ కూడా ఒక కార్మికుని పైన 2,500 నుంచి 3,000 రూపాయల వరకు వీళ్ళు ఒక కార్మికుని మీద దోపిడీ చేస్తున్నారు. దీన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే 2 సంస్థలు కూడా శానిటేషన్ వర్కర్స్కి 16,000 రూపాయలు, సెక్యూరిటీ గార్డులకి 12,300 రూపాయలు ఖచ్చితంగా జీవోల ప్రకారం ఇవ్వాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అదేవిధంగా పెండింగ్లోని జీతాలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. జీతాలు సకాలంలో చెల్లించకపోవడం కారణంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూట గడవని దుస్థితి కార్మికుల కుటుంబాల్లో నెలకొందని ఏఐటీసీ నేతలు చెబుతున్నారు. ఇది ఇవాల్టి ఎజెండా అనంతపురం కార్యక్రమం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.